క్రీస్తు తన జీవితంలో ఎదుగుతూ మరి అనేకులను స్వస్థపరుస్తూ అనేకులకు అద్భుత కార్యాల ద్వారా అనేకులను మెప్పు పొందినటువంటి ఈ క్రీస్తు ఈనాడు అనగా ఉత్తమమైనటువంటి తరువాత తన మోక్ష ప్రారంభమైనటువంటి జరుగుతుంది. ఏ విధంగానంటే తన యొక్క ఆత్మ శరీరాలతో ఈ లోకాన్ని విడిచి పరలోకానికి తన తండ్రి కృపను చూడడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఈ క్రీస్తు పొందుతున్నారు. ఈ యొక్క మోక్ష రాజ్యంలో మనందరం కూడా ఏకమవుతూ ఈ యొక్క క్రీస్తుని పొందినటువంటి మనం, క్రీస్తుని బిడ్డగా జీవించినటువంటి మనం ఈ యొక్క మోక్ష పండుగ యొక్క సంఘటనను ఈ యొక్క గడియలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకర్చుకుంటే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఇదిగోండి తన యొక్క శిష్యులకు ఇదిగో ఈ లోకానికి వెళ్ళి ఈ యొక్క సకల ఛాతీచరణను పితాపుత్ర పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం ఇచ్చి వారందరినీ కూడా ఆ యొక్క బిడ్డలుగా మార్చమని, అదేవిధంగా దైవం పెట్టినటువంటి వారిని విముక్తి కలుగ చేయడానికి మరి తన యొక్క క్రీస్తుని యొక్క సందేశాన్ని నలుమూలలు కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా చాటు చెప్పడానికి తన యొక్క శిష్యులు ఎన్నుకున్నాడు. ఈ యొక్క శిష్యులందరూ కూడా ఈ యొక్క క్రీస్తుని యొక్క కార్యాన్ని నెరవేర్చినటువంటిది ఈ రోజు ఈ యొక్క మోక్ష పండుగ మనం జ్ఞాపకం తెలుసుకున్నారా. అయితే ఈ క్రీస్తు ఏ విధంగానైతే తన పరలోకానికి ఈ మోక్షానికి వెళుతున్నారో మరలా ఆయన తిరిగి వస్తారనే మాటలు జరుగుతుంది. మరి ఆ క్రీస్తు మరలా ఈ లోకానికి రావడానికి మరి వచ్చే సమయంలో మనం ఏ విధంగా లోకమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నామో, ఏ విధమైనటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకర్చుకుంటే మనకు అర్థమవుతుంది. పాపం అనేటువంటి ఊళ్ళో పడిపోతూ, పాపం అనేటువంటి శోధంలో ఉంటూ, పాపం అనేటువంటి దానిలో మనం పయనిస్తున్నట్లయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి నూతనంగా ఆయన ఏర్పరిచినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే మరి రెండవ రావడంలో ఈ క్రీస్తుతో పాటు మనం కూడా ఒక మంచి భాగ్యాన్ని పొందిన వ్యక్తులుగా మనం జీవించగలం. మరి ముఖ్యంగా ఈ పండుగ రోజు నాడు మరి ప్రార్థన చేయనటువంటి అప్పదాసరి లిలీ కుమారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని మరి 10వ వర్ధంతి మరి తన కుటుంబ సభ్యులు చేస్తున్నారు. మరి ఈ లోకంలో తను చేసినటువంటి పాపాలను భరించాలని, ఆ యొక్క తన యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూడాలని, తన కుటుంబం గుర్తించబడాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి జాబిలికి మంచి ఆరోగ్యం దయచేయాలని, తన యొక్క తల్లిదండ్రులకు సంపూర్ణమైన బాధ్యత దయచేయాలని, తన కుటుంబంలో ఉన్నటువంటి తన యొక్క చెల్లి, తన యొక్క బంధుమిత్రులందరూ కూడా ఎల్లవేళలా ఆనందాన్ని పొందాలని ఈ యొక్క పరిశుద్ధమైన బలిపూజలో ప్రార్థన చేద్దాం. యోగులుగా సమర్పించుకుందాం. దేవా
వైభవమైన నీకు వందనములు ప్రశంసిస్తున్నాం. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరుని గొర్రెపిల్ల, హృదయ పుత్రుడా, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించిన ప్రభువా, మా మనవి ఆలకించుము. ఇతర బిడ్డల ప్రభువా, మాకు దయ చూపుము. ఏదైనా నీవు మాత్రమే ప్రభువుడు, నీవు మాత్రమే ప్రభువు, నీవు మాత్రమే మహోన్నతుడు. యేసుక్రీస్తువా, ఇదేన సర్వేశ్వరుని వెలుగులో పవిత్రాత్మను ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తిగా సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో ఆనందింపచేయు, భక్తివంతమైన కృతజ్ఞతతో సంతోషపెట్టు. ఏదైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు రంగులో ప్రవేశించిన కావున అతని శరీరమైన మేము కూడా నమ్మకంతో చేరుకున్నట్టు అనుగ్రహించు. నీతో పవిత్రాత్మతో వివేకమును జీవించు పాలించు. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేస్తున్నాము. ఆమేన్. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడింది. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఓ తెయ్యపిల్లు, యేసు పరలోకమునకు కొనుకోబడిన దినము వరకు చేసిన పనులను బోధించిన విషయములను అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమున రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకున్న అపోస్తలకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారిని కల్పించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచబడిన దేవుని రాజ్యమును గురించి వారికి బోధించును. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఆజ్ఞాపించును. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు. ఏదైనా యోహాను నీటితో బాప్తిసమిచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలు రాజ్యమును పునరుద్ధరించుదరా అని అడగగా యేసు వారితో, కాలమును సమయమును నా తండ్రి తన అధికారమును ఉంచుకొని ఉన్నాడు. వాటిని గురించి తెలుసుకుంటా మీ పని కాదు. ఆయనను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేమును, యూదయ, సమరయ సీమలను అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండేదరు అని ఈ మాటలు పలికిన పిదప వారు చూస్తుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడింది. అప్పుడు వారి కళ్ళకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తిరిగి చూస్తుండేది. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచుటలో అట్లే ఆయన మరలా వచ్చును అని వార్తలు చెప్పి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. భక్తి కీర్తన. అందరూ జనులు జయకొట్టుచు బోరలు వదుచుండగా ప్రభువు తన సింహాసనము అధిరోహించెను. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ
జనులు జయకొచ్చు బోరలు కొలుచుండగా ప్రభు తన సింహాసనము అధిరోహించును. జనులు జయకొచ్చు బోరలు కొలుచుండగా ప్రభు తన సింహాసనము అధిరోహించును. ప్రభు కీర్తి స్తుతింపుడు. అందరూ జనులు జయకొచ్చు బోరలు కొలుచుండగా ప్రభువు తన సింహాసనము అధిరోహించును. అతడు విశ్వదాత్మికుని రాజు, రమ్యముగా కీర్తనలు పాడి అతని వింతపుడు. ప్రభు తన పవిత్ర సింహాసనము అధిరోహించి అన్ని జాతులను పరిపాలించును. అందరూ జనులు జయకొచ్చు బోరలు కొలుచుండగా ప్రభు తన సింహాసనము అధిరోహించును. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చొనిబెట్టింది. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభువు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడకు తండ్రిని అందించుచుందును. మీరు ఆయనను ఎరిగినట్లకు ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విధేయతమనొచ్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులో వికాసం పొందునుగా కానీ నా అభ్యర్థన. అప్పుడే ఆయన మేము చేరవలసిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మాత్రమైనవో, విశ్వాసంలో మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కొడుకుల కనకొచ్చున్నబెట్టి కొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. పరలోకములో ఉన్న సమస్త నామముల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచింది. సమస్తముపై అధికారం చేసి ఆయనను శ్రీసభకు శిరముగా అనుగ్రహించింది. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరం. సర్వత్ర సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘం. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతిజనులను సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువారు రక్షింపబడును, విశ్వసింపుడు వారికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున ధైర్యమును గలగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు.
ఉన్నతి కలిగాక. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. క్రీస్తునాథుడు మిక్కిలి ప్రియులు సహోదరి సహోదరులారా, అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఈ రోజున అంతర్గత సభ క్రీస్తు మోక్షారోహణ పండుగలు కొనియాడుతూ ఉన్నది. ఈస్టర్ పండుగ అయిన తర్వాత 40 రోజులు మరి పాస్కా కాలంలో క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన రహస్యాన్ని మనం ధ్యానించుకుని ఈ రోజున మనము క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని కొనియాడుతూ ఉన్నాం. పాస్కా పండుగకు ముందు 40 రోజులు, పాస్కా పండుగ తర్వాత 40 రోజులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 40 అనేటువంటి సంఖ్య ఒక ప్రధానమైనటువంటి సంఖ్యగా, పవిత్రమైనటువంటి సంఖ్యగా బైబిల్ మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ 40 సంఖ్య ప్రత్యేకత? మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన చోట్ల మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రవక్త ఇదిగో సీనాయి పర్వతం మీద 40 రోజుల పాటు దేవుడితో సంభాషించి వచ్చినటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అలాగే ఏలియా ప్రవక్త విషయంలో, అలాగే 40 రోజుల జలప్రళయం, 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు మరి ఏకదాటిగా వర్షం కురవడం, జలప్రళయం రావడం చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు ప్రభు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ 40 అనేటువంటి సంఖ్య ఒక ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంది. ఎందుకు అంటే ఈ 40 సంఖ్యలో ఏమి దాగి ఉంది అంటే ఈ 40 సంఖ్యలో జీవం దాగి ఉంది. జీవం, నిత్య జీవం అనేటువంటిది ఈ 40 సంఖ్యలో దాగి ఉంది. ఏ విధంగా అంటే 40 వారాలు మనం చూస్తే ఈ 40 వారాలలో మనకి 9 నెలలు దాగి ఉంటాయి. మీకు డౌట్ ఉన్నవారు లెక్కలో వేసుకోండి, చూసుకోండి, పరిశీలించండి. 40 అనేటువంటి సంఖ్యలో 9 వారాలు దాగి ఉంటాయి, 9 నెలలు. ఈ 9 నెలలు మనకి ఏం చూస్తుందంటే ఒక పిండము ఒక శిశువుగా ఆవిర్భించడానికి, శిశువుగా రూపొందడానికి 9 నెలల కాలం పడుతుంది. 9 నెలలు గడిచిన తర్వాత గర్భంలో ఉన్నటువంటి శిశువు ఇదిగో ఈ లోకంలో జన్మిస్తూ ఉంటాడు. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు, జీవంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు, జీవితంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ 40 అనేటువంటి సంఖ్య జీవానికి గుర్తు, నూతన జీవానికి గుర్తుగా నిలుచుకుంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో 40 అనేటువంటి సంఖ్య చాలా ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నది. ఈ రోజున ఈ పాస్కా కాలంలో క్రీస్తు ప్రభు కూడా ఆయన చనిపోయి పునరుత్థానం చెందిన తర్వాత 40 రోజుల పాటు ఈ భూమి మీద ఉండి శిష్యులకు అనేక మారుగా దర్శనాలు, వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వారిలో ఉన్నటువంటి సందేహాలు, వారిలో ఉన్నటువంటి భయం, ఆందోళన కూడా తీసివేసి వారి సంపూర్ణమైనటువంటి క్రీస్తు ప్రభుకి నిజమైన శిష్యుడుగా తన యొక్క జ్ఞానంతో నింపి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను నెరవేర్చడం కోసం వారిని సంసిద్ధులను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని సంపూర్ణంగా సంసిద్ధులను చేయడానికి, వారిలో జ్ఞానం సంపూర్ణంగా నింపడానికి ఆయన 40 రోజులు తీసుకున్నట్టుగా మరి వాటి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 40 రోజుల్లో వారి సంపూర్ణతను సంతరించుకుని ఉన్నారు, సంపూర్ణమైనటువంటి మరి పవిత్రతను సంపాదించుకున్నారు. భయం నుంచి, ఆందోళన నుంచి, దుఃఖం నుంచి వారు వేరుపడి అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి వారు ప్రవేశించుకున్నారనేటువంటిది క్రీస్తు ప్రభు రూఢిగా
రూఢీపరుచుకున్న తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి పరలోకానికి వెళుతూ ఉన్నారు, మోక్షానికి వెళుతూ ఉన్నారు అన్నమాట. అంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం అనేటువంటిది క్రీస్తు ప్రభువులో నెరవేరమే కాకుండా ఒక ప్రణాళిక పరిపూర్తి కాకుండా మరొక ప్రణాళిక ప్రారంభమైంది ఆ రోజు నుంచి. ఏమిటి దేవుడి ప్రణాళిక? క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన, ప్రతి విషయం కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయాలు కావు. ఆయన పుట్టుక కావచ్చు, ఆయన బోధన కావచ్చు, ఆయన అద్భుతాలు కావచ్చు, ఆయన శ్రమ కావచ్చు, ఆయన మరణం కావచ్చు, ఆయన పునరుత్థానం కావచ్చు, ఆయన యొక్క మోక్షలోకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు కావు. అనుకోని విధంగా మన జీవితంలో జరిగినట్టుగా అనుకోని విధంగా జరిగినటువంటి కాదు. క్రీస్తు ప్రభువులో జరిగిన ప్రతి సంఘటన దేవుడి యొక్క ప్రణాళిక, ఆదిలోనే దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, అది క్రీస్తు ప్రభులో నెరవేర్చుకున్నారు. క్రీస్తు ప్రభు దాన్ని నెరవేర్చుకున్నారు. సిలువలో ఆయన మరణించడం, సమాధి చేయబడటం, సమాధి గురించి పునరుత్థానం చెందడం, ఈ విధంగా తన సింహాసనం వైపు ప్రయాణం చేయడం, సింహాసనాన్ని అనుభవించడం అనేటువంటి మనం చూస్తున్నాం. రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, సృష్టికి అధిపతిగా ఆయన మహిమను పొందుకుని కన్నేర దేవునికి ప్రక్కన ఆయన ఆశీనుడైనప్పుడు దూతలందరూ కూడా మరి వెలిగింది ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన కనపరుస్తూ ఉన్నారు. పరలోకంలో ఉన్నటువంటి దేవతల పరిశుద్ధులందరూ కూడా ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. ఇది దేవుడి ప్రణాళిక నెరవేరడంలో ఇది జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు, ఇది మహత్తరమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక. కల్పితమనేది కాదు, కల్పితమనేది కాదు, అనుకోవడం చేయడం కాదు, దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు చివరి మాట ఏమిటి అంటే అంతయు సమర్థమైనది. మన వాక్యంలో చదివినప్పుడు అంతయు సమర్థమైనది అని తల వచ్చి మరణించదు అని రాయబడుతుంది. అంతయు సమర్థమైనది అని కింద ఉన్నటువంటి జనాలు విన్నప్పుడు, ఈ సంఘటనలో ఈ విషయాన్ని శిష్యులు విన్నప్పుడు వారు అనుకున్నది ఏంటంటే ఆయన జీవితం సమర్థమైనది అని అనుకున్నారు. మన జీవితం కూడా సమర్థమైపోయింది, ఆయన లేకుండా మా జీవితం లేదు కదా, ఆయన లేకుండా మా మనుగడ లేదు కదా, ఆయన లేకుండా మేము ఏమి చేయగలము, అంతయు సమర్థమైపోయింది అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ అది దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం అనేది సమర్థమైనది అని చెప్పి క్రీస్తు ప్రభు కలిగిన మాట. దేవుడు యొక్క చిత్తం ఏదైతే ఉందో, మానవాళి యొక్క రక్షణ కోసం ఏదైతే ప్రణాళిక చేశారో, తన కుమారుడై ఈ లోకానికి దిగి రావడం, శిలువలో శ్రమ పొంది మరణించడం, సమాధి చేయబడి లేవడం, మరణాన్ని చేయించడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మరణ పునరుత్థానం ద్వారా అదిగో ఆ యొక్క మరణాన్ని ఓడించి, మరణ పురుగుని విరిచి ఆయన దేవుని యొక్క ప్రణాళికను సమాప్తి చేశారు. మరొక ప్రణాళిక ప్రారంభమైంది. ఆరాధన శిష్యులు యేసు ప్రభు ఉత్థానమైనప్పుడు, ఉత్థానమైన తర్వాత మోక్షానికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఇదిగో ఈ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఎవరైతే విశ్వసిస్తారో వారికి పితాత్మ ద్వారా పరిశుద్ధాత్మలో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ఒక బాధ్యతను వారికి అప్పగించి వెళుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడం అనేది ప్రతి మానవుడు రక్షించబడతారు. ప్రతి మానవుడు రక్షించబడడం అంటే ప్రపంచమంతా కూడా నీతివంతులుగా జీవించడం, ప్రేమ తత్వంలో జీవించడం, నిరాశ నిస్పృహలు విడిచిపెట్టి దేవుడి వైపు ఆశగా జీవించడం, కష్టాలు బాధలు విడిచిపెట్టి సంతోషంతో జీవించడం, అవినీతిని విడిచిపెట్టి నీతివంతమైన యథార్థవంతమైన జీవితాన్ని జీవించడం, దుఃఖము శ్రమలు విడిచిపెట్టి దేవుడి సాన్నిధ్యంలో ఆనందాన్ని అనుభవించడం అనేది రక్షణ భాగ్యం.
ఈ లోకంలో ప్రకటించి శిష్యులకు అందిస్తూ ఉన్నారు. ఆ శిష్యులు ఈ ప్రపంచమంతా కూడా చాటి చెప్పవలసిన బాధ్యతని స్వీకరించుకుని ఉన్నారు. అనుకుంటున్నారు పూర్తిగా వరకు కూడా మాతో ఉంటారు అని చెప్పినటువంటి ఆయన ఈ రోజున మోక్షానికి వెళ్ళిపోతున్నాడే అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ప్రభు చెప్పారు, ఇదిగో నేను పూర్తిగా వరకు కూడా మీతో ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి ఆ ప్రభు ఈ రోజున వారిని విడిచిపెట్టి మోక్షానికి వెళ్తున్నప్పుడు వారిలో మళ్ళా ఆందోళన ప్రారంభమైంది. ఏమిటైనా ఉంటాను, మాకు తోడుగా ఉంటానని వెళ్ళిపోతున్నారే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇదిగో అక్కడ దేవతలు ప్రత్యక్షమై, ఇదిగో గలిలయపుత్రులారా ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఆయన ఏ విధమైనైతే ఆకాశంలో వెళ్ళారో అలాగే మళ్ళా తిరిగి వస్తారు కనుక ఆయన తోడుగా నిరంతరం కూడా ఉండడానికి ఆయన దిగి వస్తాడు కనుక మీరు వేచి ఉండండి, మీరు ఎదురు చూడండి, సిద్ధపడి ఉండండి అని ఆ జాతకంలో ఆ గలిలయ వాసులకు తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఆనాడు శిష్యుడు ఆ ఆనందంతో ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను స్వీకరించుకొని ఆయన తప్పనిసరిగా మాతో ఉంటాడు అనేటువంటి ఆలోచనలో 10 రోజుల పాటు ప్రాంతంలో జీవించినప్పుడు మరలా యేసు తన ఆత్మని వారికి అగ్నినాథంలో వారిని పంపించి వారిని అభిషేకించి వారిని బలపరుస్తూ ఉన్నారు. ఇదిగో నేను మీకు చేసిన వాగ్దానం, నిరంతరం కూడా మీకు నేను తోడుగా ఉంటానని చెప్పిన వాగ్దానం పవిత్రాత్మ అభిషేకం ద్వారా నేను నెరవేరుస్తూ ఉన్నాను. మీరు ప్రపంచమంతా వెళ్ళి సువార్తను బోధించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని నమ్మి విశ్వసించు వారిని నేను ఆదరిస్తున్నాను, నమ్మని వారు ఖండించబడి ఉన్నారు అని చెప్పి ఆ ప్రభు ఆ శిష్యుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారి శిష్యుల యొక్క బోధనను అనుసరించే ఈ రోజు మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను, క్రీస్తు ప్రభు యొక్క అద్భుతాన్ని, క్రీస్తు ప్రభు యొక్క బోధనని, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని, ఆయన మోక్షాన్ని, ఆత్మాభిషేకాన్ని, వీటన్నిటిని కూడా మనము విశ్వసిస్తూ ఉన్నాం. మనం ఎవరు వీటిని చూడలేదు, ఎవరు మనము సాక్షులుగా మనం ఉండలేదు. కానీ ఆ శిష్యుల యొక్క బోధనను అనుసరించి మనము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వసిస్తున్నట్టు మనము రక్షించబడుతూ ఉన్నాం. రక్షించబడుతున్న మనము ఏమి చేయాలి లోకంలో అంటే ఆ క్రీస్తు ప్రభుకి అంబాసిడర్స్ గా ఉండాలి. అంటే ఆ రాయబారుడిగా ఉండాలి, పరలోకానికి మనం రాయబారుడిగా ఉండాలి. యేసు ప్రభు ఏదైతే శిష్యుల మీద ఉంచి, ఏ బాధ్యత శిష్యుల మీద ఉంచి ఆయన వెళ్ళారో ఆ బాధ్యతని మనము కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. శిష్యులు బోధించారు, బోధిస్తూ అనేక మంది శిష్యులను తయారు చేశారు. ఆ శిష్యులు అనేక మందిని దేవుడి బిడ్డగా చేశారు. ఈ రీతిగా అనేక 2000 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి అనేది కొనసాగుతూ ఉంది. శిష్యుల యొక్క బోధన ద్వారా, అపోస్తుల యొక్క బోధన ద్వారా. కాబట్టి అలా మనము ఆ ప్రభు యొక్క విశ్వాసాన్ని స్వీకరించిన మనము ఆ విశ్వాసాన్ని మనం ఇతరులకు పంచవలసినటువంటి బాధ్యత క్రైస్తవంగా దేవుడు మన మీద ఉంచుతూ ఉన్నారు. శిష్యుడు మనకు అందించినటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఈ లోకంలో వ్యాప్తి చేయవలసిన బాధ్యత ఉంది. ఏ విధంగా విశ్వాసం అంటే మనం మరణించిన తిరిగి లేస్తాం, పరలోక రాజ్యం కోసం వేచి ఉన్నది అనే వార్త. ఆ సువార్తను మనం ప్రకటించాలి. ఆ సువార్తను మనము ఆ సువార్తను కట్టుబడి ఉండాలి, మనలో బలపరుచుకోవాలి. ఆ సువార్తను ఇతరులకు మనం పంచేయాలి. అలాంటి రాయబారి అనేటువంటి ఆయన బాధ్యతని దేవుడు మన మీద ఉంచుకున్నాడు. మనం ఒకసారి ఆత్మవచనం చేసుకుందాం, ఒకసారి మనం ధ్యానిస్తుందాం. మనం ఆ ప్రభువు పలికినట్టుగా ఆ శిష్యులకు ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఇతరులకు మనం అందించగలుగుతూ ఉన్నామా? ఇతరుల వరకు కాదు, మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులకు మనం అందించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనం హృదయంలో అందించుకుని ఒకవేళ మనం దేవుడు ఇచ్చిన బాధ్యతలు దూరంగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మనం కట్టుబడి ఉన్నాం. యేసు ప్రభు ఎందుకంటే మోక్షానికి వెళ్ళి మహిమ పొంది ఉన్నారో క్రీస్తు ప్రభులో జీవించే మనందరం కూడా అలాంటి
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అతని యొక్క శక్తులను మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మన జ్ఞాపకమై కన్యకల నిరీక్షణ పూర్వస్వామిలోనై పాటుపడి శివునిగా కట్టబడి మరణము పొంది సమాధిలో వచ్చాడు. పాతాళం దిగిలోనాడు చనిపోయిన వారు లేచారు. పరలోకానికి సర్వశక్తి గల
రొట్టెలు తీసుకుని దీని నుండి పానం చేయు. ఏడైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొడుకును అనేకుల కొరకు పాప పరిహారాలకై కారవేయుడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కలుగుతండి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవన శ్రీయాత్మరక్షణ పాత్రములని సమర్పిస్తున్నాం. ఈ సముఖములను నీకు పరిశీలించేందుకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీరమునందు కార్యభారము పవిత్రాత్మ ద్వారా నడిపించమని ప్రతిపాదిస్తున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకించుకోను. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువు మార్చేరావు పీఠాధిపతి గురువులందరితో కూడా మమ్ము నీ ప్రేమతో పరిపూర్ణము చేయండి. ఉత్తానము గల మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులు ఈ కనికరమును చనిపోయిన వారిని జ్ఞాపకించుకోను. వారిని ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు పరిమాణంతో పునీత జోజెఫ్ గారితో పునీత అపోస్తలులతో ఆది నుండి నీకు సేవ చేసిన విద్యార్థులందరితో మాకు ఇంటి జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము నిర్మించి మరిపరుచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సరస్వతి సర్వేశ్వర పవిత్రాత్మ దేవముడు నీకు యుగయుగములు గౌరవములు కలుగునుగాక. మన శుభ్రిచ్చిన సభను అనుసరించి ప్రార్థన సాహసము ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని మా ఈ రోజులలో మాకు శాంతి ప్రసాదించు. నీ దయాళుల పాపముని మాకు విముక్తులను చేసి అన్ని కాలంలో నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే ఆశను, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని కలిగించుచున్నాను, నా శాంతిని ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువే యేసువా, ఆ పాపములను లెక్కింపగానే శ్రీసభ విశ్వాసం వీక్షకు ఈ చిత్త ప్రకారం దేశంలో శాంతిని ఐక్యము వివేకము జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ నీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం చెప్పుకోవాలి. ఇదిగో సర్వేశ్వరుని కనుకలా, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు గొర్రె పిల్లలను పిలవబడిన మన తండ్రులము Lord.
నీ కుమారుడైన క్రీస్తు మోక్షముతో మా మానవ స్వభావం కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులను అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సమస్యలస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్యం జీవములో ప్రవేశించినట్లు మమ్మ దీవును మా ప్రభు క్రీస్తు ద్వారా మేము నిశ్చయించున్నాము. ప్రభు మీకునుగాక. ప్రత్యేక ఆశీర్వాదం కోసం తరలించి ప్రార్థించండి. ఈ రోజున సరస్వతిగా సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు ఉన్నతమున ఆకాశమున చేర్చుకుని స్వర్గారోహణం చేశారు. కావునకు మీరు కూడా ఆరోహణము చేయము ద్వారము తెరచి మీకు ఒక త్రోవను సిద్ధపరిచాను. ఆ ప్రభువు మేము దీవించుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చాను. అతను న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మేము ఆదరించుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆశీనుడై ఉన్నాడని మీరు విశ్వసిస్తున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానం ప్రకారం అతను లోకాంతం వరకు మీతో ఉండుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి